హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. మేడం, ఇప్పుడు జనసేన పార్టీకి చాలామంది సపోర్ట్ చేశారంటే ఉదాహరణకు ఒక 2 పేర్లు చెప్తాను. పోతిన మహేష్ ఒకళ్ళు, తర్వాత కళ్యాణ్ దిలీప్ శంకరరావు ఒకళ్ళు, తర్వాత రాజేష్ మహాసేన. వీరు ముగ్గురు జనసేన పార్టీ కోసం ఎప్పుడు వీడియోస్ చేస్తూ చాలా గంటాపదంగా ఎక్కువ, అంటే వారి స్టైల్లో వాళ్ళు ఎక్కువ స్పందించి జనసేన పార్టీ బలోపేతం కోసం కృషి చేశారని నేను అంటాను. మరి ఏమైందో ఏమో తెలియదు కానీ వీళ్ళ ముగ్గురు కూడా గట్టిగా వాయిస్ కలిగిన వాళ్ళే ఉన్నట్టుండి దూరం అయిపోయి జనసేన గురించి అంటే అసత్య ప్రచారం అనొచ్చు, లేదంటే వారికి కలిగిన బాధే కావచ్చు, ఏదైనా కానీ జనసేన పార్టీ మీద వ్యతిరేకత అనేది వాళ్ళ ముగ్గురు చేశారు. అంటే అలా ఎందుకు చేయాల్సి వచ్చింది? వారి ఏమన్నా వ్యక్తిగత అవకాశాలు, వ్యక్తిగత లాభం ఏమన్నా ఉండి అది అవ్వకపోవటం వలన వ్యతిరేకత అయ్యారా? అంటే ఏం చెప్పొచ్చు వీళ్ళ ముగ్గురు గురించి మీరు? ముగ్గురికి కామన్ గా ఉన్న ఇష్యూ వచ్చి టికెట్ ఆశించారు, రాలేదు కాబట్టి వ్యతిరేకం అయ్యారు అనేది. రాజేష్ మహాసేన్ టికెట్ పోవడం వెనక జనసేన పార్టీ వాళ్ళే ఉన్నారనేది అతని యొక్క అభిప్రాయం. చాలా వీడియోలో కూడా చెప్పారు. అతని అభిప్రాయం ఏంటొచ్చాము కానీ యాక్చువల్ గా రాజేష్ మహాసేన్ టికెట్ పోవడానికి మెయిన్ కాదు కారణం, వైసీపీ కారణం. అతని పాత వీడియోలన్నీ డిగ్ చేసి మరి అది చేసింది జనసేన వాళ్ళేగా. జనసేన కాదండి, వైసీపీ వాళ్ళు ట్రోల్ చేశారు ఆ వీడియోస్ అన్ని కూడా. జనసేనకి ఆ వీడియోస్ మళ్ళీ పాతవి తీసుకొచ్చి బయట పెట్టడానికి జనసేనకి సంబంధం లేదు అసలు. యాక్చువల్ గా జనసేన లోకల్గా ఆ టికెట్ మాకు ఇవ్వండి, మేము ఇన్ని సర్పంచులు జడ్పీటీసీలు ఇంతకుముందు గెలుచుకుని ఉన్నాం, ఈ టికెట్ టీడీపీకి ఎందుకు మాకు ఇవ్వండి అని ఫైట్ చేశారు. ఇప్పుడు ఎట్లా అయితే రాజమండ్రి ఇంకా 3-4 చోట్ల ఫైట్ చేశారు మా వాళ్ళు, ఇది బలమైన సీటు కదా మీరు ఎట్లా ఇస్తారని చెప్పేసి టీడీపీకి. అట్లాంటి ఏరియాల్లో లాగి గన్నవరంలో కూడా అడిగారు తప్ప ఇతన్ని నెగిటివ్ చేయలే. అక్కడ మనం టికెట్ కోల్పోవద్దు, టికెట్ తీసుకోండి మనకనే క్వశ్చన్ చేశారు తప్ప ఇతను నెగిటివ్ చేయలేం. మేబీ టీడీపీ ఇతను కాబట్టి ఇంకొకరు టీడీపీ వాళ్ళని పెట్టుండేదేమో బహుశా, అట్లా చేసి ఉంటే. మేము అట్లా చేయలేము. క్వశ్చన్ చేసింది ఒకటే, మేము ఎందుకు ఈ టికెట్ వాళ్ళకి మనం తీసుకుందాం అన్న కాన్సెప్ట్లో వెళ్ళారు మా వాళ్ళు. కానీ రాజేష్ మహాసేన్ని వాంటెడ్గా టార్గెట్ చేసి పాత వీడియోలన్నీ తీసి బయటకు కక్ష తీర్చుకుని వైసీపీ పాత వీడియోలు మొత్తం డిగ్ చేసి వైసీపీ పెయిడ్ సోషల్ మీడియా హ్యాండిల్స్ ఏవైతే ఉన్నాయో, పెయిడ్ యూట్యూబ్ ఛానల్స్ ఏవైతే అవి మొత్తం వేసాయి అతని వీడియోస్. పాత మాట్లాడినవని మనిషి మారుతాడు సహజంగా. అప్పుడు మాట్లాడిన మాటలు మేబీ అతను ఏమైనా మార్చుకున్నాడేమో తెలియదు. మారిన తర్వాత టీడీపీ టికెట్ ఇచ్చిన అది కూడా మనకు తెలియదు. కానీ వైసీపీ అతని మీద పగ తీర్చుకుంది. దాన్ని ఆయన మేబీ వైసీపీతో ఫైట్ చేయలేని అనుకున్నాడా, లేదంటే జనసేన టార్గెట్ అంటే ఆ టికెట్ పోవటం వెనక వైసీపీ వాళ్ళు ఉన్నారా జనసేన వాళ్ళు ఉన్నారా అని ఆలోచన చేసుకోలేనంత వయసు ఆయనకు లేదంటారా? ఇన్ని వీడియోలు మాట్లాడితే ఇంత అనలైస్ట్ చేస్తూ ఉన్నాడు కదా ఆయన. అంటే ఆయన ఇప్పుడు వీడియోల్లో కూడా చూసుకుంటే ఆయన వీడియో మొత్తం మాట్లాడిన తర్వాత ఎండ్ చేసిన తర్వాత జై భీమ్, జై భారత్, జై మహాసేన, జై తెలుగుదేశం, జై లోకేష్ అని అంటాడు. జై పవన్ కళ్యాణ్ అనట్లేదు, జై జనసేన. ఇంతకుముందు అన్నారు మళ్ళీ జై జనసేన, జై పవన్ కళ్యాణ్, ఇప్పుడు అనటం లేదు. అంటే దాని వెనక ఏంటి? ఇంతకు ముందు అంటే ఆయన అప్పుడు టీడీపీ జనసేన జెండా కప్పుకోవాలి. ఆయన జై జనసేన అన్నప్పుడు కానీ జనసేనకు సపోర్ట్ చేశారు, రావాలని వెయిటింగ్ లో ఉన్నాడు. బట్ ఆయనకి ఎందుకనో పార్టీలో ఇవ్వలేదు యాక్సెస్. నాకు తెలియదు కారణాలు ఏంటనే నాకు తెలియదు ఇప్పుడు. ఎందుకంటే నా పరిధి ఒక ఇల్లు, ఒక ఊరు, ఒక జిల్లా అనుకుంటే కళ్యాణ్ గారి పరిధి ఒక రాష్ట్రం, ఒక దేశం. సో రాజేష్ మహాసేన గారి గురించి కళ్యాణ్ గారికి ఏం తెలుసో నాకు తెలియదు. పార్టీకి ఎందుకో యాక్సెస్ ఇవ్వలేదు అది కూడా నాకు తెలియదు. బట్ అతను జనసేన అపార్థం చేసుకోవడం మాత్రం ముమ్మాటికి తప్పే. జనసేనకి అతను టికెట్ పోవడానికి ఏ సంబంధం లేదు. జనసేన ఆ సీటు మాకు ఇవ్వండి అని అడిగింది తప్ప అతని మీద ఏమి నెగిటివ్ చేయలేదు. అతను పాత వీడియోలని తీసి తొవ్వి మరి బయటికి పెట్టింది వైసీపీ. వాళ్ళని తిట్టినందుకు పగ తీర్చుకున్నారు వాళ్ళు. అతను ఎందుకు అట్లా రివర్స్ అయ్యాడో, అతన్ని ఇప్పటికి కూడా ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు అంటే అతని వాయిస్ని ఎందుకు కంట్రోల్ చేయడానికి పెద్దలు ప్రయత్నించట్లేదు నాకు తెలియదు. ఇది కూడా నాకు తెలియదు, అదైతే నాకు తెలియదు. రెండోది పోతిన మహేష్, ఆ పర్సన్ ఫస్ట్ నుంచి రాంగ్ పర్సన్. మీరు మీతో సన్నిహితంగా బాగుండేవాళ్ళు మాట్లాడేవారు అంటే ఫోన్ కాల్స్ ఎప్పుడు మాట్లాడలేదు? లేదు. పర్సన్స్ కూడా ఎవరినన్నా ఎదగనిచ్చే మనస్తత్వం కాదు అతను. పోతిన మహేష్ ఓకే. ఒక అవకాశం ఎవరికన్నా ఇవ్వాల్సిన అవకాశం అతని చేతుల్లో ఉంటే ఇవ్వడు. నేను ఒక్కడనే ఉండాలి, వాళ్ళు ఎందుకు ఉండాలి, వాళ్ళు వద్దులే నేను ఒక్కడనే కనిపించాలన్న కాన్సెప్ట్లో ఉంటాడు. నేను దానికి ప్రత్యక్షంగా నేను 2-3 సందర్భాలు ఫేస్ చేశాను. అందుకే నేను డైరెక్ట్గా చెప్తాను. అట్లాంటి వ్యక్తి అతను. అంటే అవకాశం కోసం నటించాడు, అవకాశం రాదు అని తెలిసిన తర్వాత అసలు రంగు బయట పెట్టుకున్నాడు. అట్లాంటి నటులు ఇంకెంతమంది ఉంటారు మనకు. కళ్యాణ్ దిలీప్ శంకర్ గారి విషయంలోకి వచ్చేటప్పటికి మరి అప్పటి వరకు అంత మరి ఎందుకని ఆయన అంత పార్టీకి అంత లాయల్ గా ఉన్నాడు, చాలా సబ్జెక్ట్ కలిగిన వ్యక్తి, ఎందుకు మీరు పార్టీని అతని నుంచి వదులుకున్నారు?
పార్టీ వదులుకోవడం లేదనేది సంబంధం లేదండి. ఇప్పుడు పోతిన మహేష్ పార్టీ అంటే కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా మీరు ఎలా అయితే వాయిస్ రైజ్ చేశారో అతను కూడా సోషల్ మీడియా వేదికగా జనసేన పార్టీ బలోపేతం కోసం కృషి చేశాడు కదా. మరి అలా కృషి చేసిన వారిని సరైన స్థానం ఇవ్వకపోవడం, లేదంటే అతను ఏదన్నా ఆవేదన కలిగి ఉన్నాడు, అవి ఒకసారి మీ పార్టీ పెద్దలో లేకపోతే మీలాంటి వారు మాట్లాడే ప్రయత్నం చేస్తే మీకు అది కూడా ఇంకా కష్టకాలంలో చాలా బలంగా ఉండేది కదా. నాకున్న ఆవేదన నేను చెప్పుకునే సమయం వచ్చేంత వరకు ఓపికగా నేను వెయిట్ చేసే పార్టీలో. నాకు సమయం వచ్చినప్పుడు నేను చెప్పుకున్నా, అలాగే నిలబడి పార్టీలో నాకు సమయం వచ్చినప్పుడు నేను చెప్పుకున్నా. బోలెడు మంది ఇంకా కళ్యాణ్ దిలీప్ గారిని అన్న ఆపడానికి ట్రై చేసేవాళ్ళు తక్కువ మంది ఉంటారేమో. రాయపాటి అరుణ అని కళ్యాణ్ గారితో కమ్యూనికేట్ అవ్వనీయకుండా ఆపేవాళ్ళు బొచ్చెడు మంది ఉన్నారు. అయినా ఓపిక్గా ఉండి నాకు టైం వచ్చినప్పుడు నేను చెప్పుకున్నా. నేను అక్కడ నాయకుడు భావజాలను నమ్మాను తప్ప నా సెల్ఫ్ ఎజెండా లేదు అక్కడ. బట్ దిలీప్ శంకర్ గారికి సెల్ఫ్ ఎజెండా ఉందనుకుంటాను, అందుకే నాయకుడు భావజాలంతో డిఫర్ అయ్యారు. మేడం మీరు ఏం చదువుకున్నారు? మీరు నేను ఆఫ్టర్ ఇంటర్మీడియట్ మ్యారేజ్ అయిపోయింది సార్. తర్వాత ఆఫ్టర్ రాజకీయాల్లో స్టార్ట్ అవుదాం అనుకున్నాక డిగ్రీ కట్టి ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో BA కంప్లీట్ చేశాను. ఈ సంవత్సరం కంప్లీట్ అయింది. మేడం మీరు అంటే చాలా డిబేట్స్లో మీరు పార్టిసిపేట్ చేశారు, అందరూ రాష్ట్ర వ్యాప్తంగా అందరూ చూశారు. అంటే మీరు ఏ సబ్జెక్ట్ పట్టుకున్నా కూడా చాలా క్లుప్తంగా మీ డిబేట్లో ఎవరైతే ప్రత్యర్థులు ఉంటారో అసలు వాళ్ళని మాట్లాడిచ్చే అవకాశం లేకుండా సబ్జెక్టుతో వాళ్ళని క్వశ్చన్ చేస్తారు. అంటే ఇంత నాలెడ్జ్ మీకు అంటే ఎక్కడి నుంచి వచ్చింది మీకు? చదువే డిగ్రీలే నాలెడ్జ్ ఇస్తా అంటే నమ్మే వ్యక్తిని కాదు నేను, అస్సలు నమ్మంది. ఎందుకంటే ఇవాళ రాష్ట్రంలో క్రైమ్ చేసే వాళ్ళందరిలో 90% ఎడ్యుకేటెడ్ పీపులే ఉన్నారు. చదువు విజ్ఞానాన్నో విఘ్నతను ఇచ్చిద్ది అనుకుంటే క్రైమ్ జరగకూడదు. చదువుకున్నాడు ఎవడు నేరస్తుల లిస్టులో ఉండకూడదు, ఫస్ట్ విషయం. రెండోది, చదివే తెలియనిచ్చిద్ది అనుకున్నా కూడా నేను నమ్మను. ఇవాళ బోలెడన్ని ఆన్లైన్ స్కాముల్లో, బ్యాంకింగ్ స్కాముల్లో, ఈ ఆన్లైన్ గేమ్స్ స్కాముల్లో లాట్ ఆఫ్ అప్పులు, బ్యాంకర్స్, స్థానిక ఈ ఏదంటారు కదా ఫైనాన్షియల్ స్కామ్స్లో, వీటన్నింటిలో మోసపోతున్న వాళ్ళందరూ కూడా చదువుకున్న వాళ్ళే. మరి వీళ్ళు నిజంగా విజ్ఞానవంతులు ఏంటి ఈ మోసాల్లో వాళ్ళు మోసపోకూడదు. సమస్యలు తెలుసుకోవడం, సమస్యకి ఎక్కడ పరిష్కారం ఉందని వెతకడమే విజ్ఞానం అని నేను భావిస్తాను. నీ చుట్టూ ఉన్న సొసైటీని గురించి పూర్తిగా తెలుసుకోవడమే చదువు అని నేను భావిస్తాను. నేను ఏ పని చేసినా ఇందులో ఉన్న బోల్డ్గా ఏ నుంచి జెడ్ వరకు సిన్సియర్గా స్ట్రిక్ట్గా నిలబడి నేను మారను, మళ్ళీ నేను అలాగే ఉంటాను, నా వ్యక్తిత్వాన్ని అలాగే ఉంచుకుంటా, అసలు ఏం జరుగుతుంది అనేది కంప్లీట్గా అవగాహన చేసుకుంటా. ఎక్కడైనా సరే నేను స్ట్రిక్ట్గా ఉన్నప్పుడు, నేను ఏదైనా ఒక క్వశ్చన్ చేసినప్పుడు నన్ను ఎవరు రిటర్న్ క్వశ్చన్ చేయరు. ఎందుకు అమ్మాయి ఆ మాట నింది, దీన్ని ఏం చేద్దాం మనం, దీన్ని ఎక్కడ సరి చేయాలన్న కాన్సెప్ట్లోకి వెళ్తారు అవతల వాళ్ళు. సో నా ఆలోచన ఎప్పుడు ఒక కులం టాపిక్ మాట్లాడాలనుకోండి, నేను ఈ కుల సంఘాల్లో ఏం జరుగుతుంది, ఈ కులాలు ఎందుకు వెనకబడి ఉన్నాయి, వెనకబడి ఉండడానికి కారణాలు ఏంటి, వీటన్నింటి గురించి పర్సన్స్ని నేరుగా తెలుసుకుంటా. ఏదన్నా ఒక ఎడ్యుకేషన్ స్కూల్స్లోకి వెళ్ళి మాట్లాడాలి, చేయాలి, ఏదైనా ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద మాట్లాడాలి అనుకుంటే అందరూ క్యాలిక్యులేషన్స్ మాట్లాడు అంటారు. రాజకీయాల్లో క్యాలిక్యులేషన్స్తో పని లేదు, సమస్యలతోనే పని. నీ ఇంట్లో నీ సమస్య ఏంటి అనేది, నువ్వేం ఎదుర్కొంటున్నావు అనేది, దాంట్లో రాజకీయం ఏ విధంగా ఇనుమడింపబడి ఉంది అనేది నీకు తెలియకపోతే, రోజు ప్రభుత్వం ఇన్ని లక్షలు అప్పులు చేస్తుంది, దీంట్లో ఇన్ని లక్షల అవినీతి ఉంది అంటే ఎవరికి అక్కర్లేదా? ఏ ప్రభుత్వం ఉన్నా సరే అవినీతి చేస్తుంది కదా, ఏ ప్రభుత్వం అప్పులు చేస్తుంది కదా అన్న కాన్సెప్ట్లో ఉంటారు ఎవరైనా సరే. జగన్మోహన్ రెడ్డి అప్పులు చేశాడు, మేము అప్పులు చేయము అని చెప్పి వెళ్తాము. మనం కూడా ఒక దశలో అప్పులు చేయాల్సి వచ్చింది. బట్ జగన్మోహన్ రెడ్డి అప్పులు రాంగు, నీ అప్పులు రైట్ అని ఎలా ప్రొజెక్ట్ చేయాలి? జగన్మోహన్ రెడ్డి చేసిన డబ్బులు దేనికి ఉపయోగిస్తున్నాడు, అందులో దుర్వినియోగం ఎంత, సద్వినియోగం ఎంత? జగన్మోహన్ రెడ్డి అసలు పని చేయకుండా సోమరులాగా కూర్చొని అప్పులు తెస్తున్నాడా, లేదంటే పని చేస్తా కూడా దాని ద్వారా వచ్చే ఆదాయం సరిపోక అప్పులు చేస్తున్నాడా అన్నది నువ్వు చెప్పగలగాలి. చెప్పగలిగినప్పుడే నువ్వు రైట్ అని నువ్వు ప్రూవ్ చేసుకోగలవు. నేను అందులో సక్సెస్ అయ్యాను. ఇప్పుడు సామాన్యులు ప్రతి ఒక్కరు అందరూ చాలా, అంటే ఇప్పుడు ఇది నేను చెప్పడం కాదు, ఇప్పుడు బిఫోర్ ఎలక్షన్ చెప్తే అతిగా ఉండిద్ది నేను మాట్లాడలేదు, ఇప్పుడు చెప్తున్నాను క్లియర్గా. 100 మంది మహిళలు రాయపాటి అరుణ గారిని చూసి బయటకు వచ్చాము మేము అని చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు గ్రామ స్థాయిల నుంచి. నేను విన్నాను అది. నాకు చెప్పడం కాకుండా పెద్ద పెద్ద వాళ్ళకి, మాకు రాయపాటి అరుణ గారు బాగా నచ్చుతారండి, ఆవిడలాగా మాట్లాడాలి, మేము బయటకు వచ్చామండి, గ్రామాల్లో పనిచేసామండి అని చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ నేను ఎందుకు అంతగా ఇన్స్పైర్ చేయగలిగినా నాకు తెలియదు. కానీ నేను సమస్యను ఏది ఫేస్ చేశాను సొసైటీలో, నేను ఏవైతే ఐడెంటిఫై చేశానో దాన్ని ఎట్లా తీసుకెళ్ళాలి అనేది మాత్రమే నేను ప్రొజెక్ట్ చేశాను, అది వాళ్ళకి కనెక్ట్ అయింది. మేడం, ఇప్పుడు మీరు రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు కలిగినటువంటి మహిళా నాయకురాలుగా మీరు ఇప్పుడు అందరికీ సుపరిచితురాలు అయ్యారు. అంటే ఈ సందర్భంగా ఇంత ఫేమ్ వచ్చింది మీకు, మీరు తెలియని వాళ్ళు కూడా ఎవరు లేరు. ఈ సందర్భంగా ఎవరికైనా థ్యాంక్ యూ చెప్పాలి అని అనుకుంటే మీరు ఎవరికి చెప్తారు?
ఫస్ట్ థ్యాంక్ యూ కళ్యాణ్ గారికి. ఉమ్, రెండో థ్యాంక్ యూ నన్ను ఇంతగా అభిమానించినటువంటి జనసేన క్యాడర్కి. మూడో థ్యాంక్ యూ ఎన్ని ఆటుపోట్లు ఎదురొచ్చినా సరే నన్ను ఆపకుండా నిరంతరం నాకు సపోర్ట్గా నిలబడడం నా హస్బెండ్కి. వీళ్ళ ముగ్గురికి నేను థ్యాంక్ యూ చెప్తాను. మీడియాకి ఏం లేదంటారా? ఒక రకం మీడియా నన్ను సపోర్ట్ చేస్తే ఒక రకం మీడియా నన్ను డ్యామేజ్ చేసింది సార్. డ్యామేజ్ చేయటం వల్ల కూడా మీ పేరు ప్రజల్లోకి వెళ్ళింది కదా. ఈక్వల్గా జరిగింది ఏది జరిగినా సార్. సో పాజిటివ్ అయినా మీడియా వల్ల జరిగింది, నెగిటివ్ అయినా అట్లా చెప్పాలండి. మీరు థ్యాంక్ యూ అంటే పాజిటివ్ వైబ్లో ఆలోచిస్తాం, నెగిటివ్ వైబ్లో ఆలోచించాం కదా. అట్లా కూడా ఏదో విధంగా చెప్పాలి అంటే మీడియాకు కూడా చెప్పాలి. ఎందుకంటే ఇంకొక విషయం ఏంటంటే ఎస్పెషల్లీ యూట్యూబ్ ఛానల్స్కి, సోషల్ మీడియా ఛానల్స్కి చెప్పాలి ఎక్కువ. పెద్ద ఛానల్స్ నన్ను తీసుకోకపోయినప్పటికీ కూడా వీళ్ళు నిరంతరం మేబీ వ్యూస్ వస్తాయనో, మన మాటలు వినేవాళ్ళు ఎక్కువ ఉన్నారు, వాళ్ళకి కొంచెం ఆదాయం వచ్చిద్దనో, కారణం ఏదైనా వాళ్ళ సెల్ఫ్ ఆ ఆలోచన ఏదన్నా అయి ఉండొచ్చు కానీ, బట్ నాకు మాత్రం పెద్ద స్థాయిలో ప్రమోషన్స్ ఇచ్చారు. వాళ్ళందరికీ మాకు నిజంగా రుణపడి ఉన్నాను నేను. ఈ మాట ఎప్పుడన్నా నాకేదన్నా ఒక పొజిషన్ వచ్చిన తర్వాత చెప్పాలి అనుకున్నాను ఈ థ్యాంక్స్ అనేది మీడియా ఛానల్స్కి. బట్ ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. పెద్ద స్థాయిలో రాయపాటి అరుణ అనే అమ్మాయి పల్లెల్లోకి ఆ అమ్మాయి మాటలో ఆ అమ్మాయి వాయిస్ వెళ్ళగలిగింది అంటే యూట్యూబ్ మెయిన్ లీడ్ తీసుకుంది. యూట్యూబ్ ఛానల్స్ మెయిన్ లీడ్ తీసుకున్నాయి. పెద్ద ఛానల్స్ కూడా ఆ తర్వాత పిలవడం మూలంగా ఇంకొంచెం విస్తృతంగా వెళ్ళాను. మేడం థ్యాంక్ యూ అండి, మీ విలువైన సమయం మాతో కేటాయించారు. చూశారు కదా రాయపాటి అరుణ గారు, అంటే కొన్ని విషయాలు ఆవిడతో మాట్లాడించే ప్రయత్నం చేశాం. మరలా మరొక కొన్ని అంశాలతో కుదిరితే ఈసారి హాట్ టాపిక్తో మరలా ఆవిడతో ఇంటర్వ్యూ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో నచ్చితే ఎవరైనా లైక్ చేయండి, షేర్ చేయండి. ఆవిడ మాట్లాడిన మాటలు ఏమైనా తప్పులు ఉంటే కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.